హాయ్ గైస్, ఈ వీడియోలో గుంటూరు స్టైల్ పండుమిరపకాయ పచ్చడి ఎలా పట్టాలో నేను మీకు చెప్తున్నాను. నేను 1 కేజీ పచ్చడి పడుతున్నాను. దానికోసం అని చెప్పి 1 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. ఆ పండుమిరపకాయలు కూడా హాఫ్ కేజీ హైబ్రిడ్ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ నాటుకాయలు తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కారం 2 బ్యాలెన్స్ గా ఉంటది. అచ్చంగా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే నాటుకాయలతోనే పట్టుకోండి, అప్పుడు పచ్చడి ఇంకా బాగుంటది. మనం ఇలా తెచ్చుకున్న వాటిని నీట్ గా క్లీన్ చేసుకుని ఎండబెట్టుకుని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 1 కేజీ పచ్చడికి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ గల్లుప్పు పడుతుంది. మన చింతపండు క్లీన్ చేసుకుని గల్లుప్పును చింతపండు కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల ఎక్కడ రెమ్మలు లేకుండా ఉండిపోతుంది. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకుని కచ్చా పచ్చాక మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దానిలో ఒక ఒలిచిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకుని కచ్చా పచ్చాక ఒకసారి మిక్సీ చేసుకుని డబ్బాలో తీసుకుంటే మనకి 1 ఇయర్ నిల్వ ఉండే పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.